హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి గ్రంథాలలో అన్నిట్లో ఉంది కామాతురాణం నభయం నలజ్జ అని. అంటే కామంతో కళ్ళు మూసుకున్న ఎవరికైనా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సిగ్గు లజ్జ ఉండవరాయ అక్కడ పడితే విచ్చలవిడిగా మూతులు నాక్కుంటారు అన్నీ చేస్తూ ఉంటారు అనేది దాని తాత్పర్యం అనమాట. కామాతురాణం నభయం నభజ్జ. ఇప్పుడు కామాతురాణం నా పొజిషన్ నా జెండర్ అని కూడా మనం అనుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇది కూడా మన కర్ణాటకలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ వీడియో చూసే ముందు మనోడి పేరు డాక్టర్ రామచంద్రరావు, 1993 బ్యాచ్. ఈయన డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్. సివిల్ రైట్స్ అంటే తెలుసు కదా మీకు, సివిల్కి సంబంధించినటువంటి రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి గత నిన్నటి నుంచి ట్రెండింగ్లో ఉన్నాడు. ఎందుకు? కనిపించిన అమ్మాయినన్న కసాబిసా రసమిసా గుసా అంటూ ఏదో చేశాడు. ఏం చేశాడన్నా అంటే అది మీకు ఇప్పుడు చూపిస్తా, పండగ చేసుకోండి. మనోడిని ఏం చేశారంటే సస్పెండ్ చేశారు. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ద ఆఫీసర్ షల్ బి పెయిడ్ సబ్స్టాన్స్ అలవెన్స్ ఇన్ అకార్డింగ్ టు ద రూల్ 4 ప్రకారం ఎంతో కొంత సస్పెన్షన్లో ఇస్తారు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ ద ఆఫీసర్స్ విల్ నాట్ లీవ్ ద హెడ్ క్వార్టర్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వితౌట్ ద రిటర్న్ పర్మిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే పర్మిషన్ లేదు బాసు. డీజీపీ జనరల్ డాక్టర్ రామచంద్రరావు గారు ఈయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకన్నా సస్పెండ్ చేశారు అంటే అక్కడే ఉంది మంచి గుడియనక నా స్వామి ప్రోగ్రాం. ఇక్కడ గుడియనక నా స్వామి ప్రోగ్రాంలో మనోడు రసిక రాజా నెంబర్ 1 అన్నమాట. ఆయనకున్న పొజిషన్కి అసలు ఆఫీసులోనే కుంపట్లో గుడుగుడ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దుప్పట్లో గుడుగుడ ఉంటుంది, ఇది కుంపట్లో అనమాట. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ కొంపల్లో కుంపట్లో పెట్టాడనమాట మనోడు. ఒకసారి చూడండి. కొద్దిగా కెమెరా బాగుందా, కనిపిస్తుందా? కనిపించాలా? ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉండి ఏందయ్యా అది చుప్పుకు సార్ ఏంటి చెగ దిగేస్తున్నారు? ఆగండి సార్, అది ఆఫీసు, టేబుల్ అన్నీ ఉన్నాయి, మీరు కూడా డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నారు, డీజీపీ గారు, మళ్ళీ డాక్టరేట్ ఉంది సార్ మీకు వెనకాల. ఎందుకు సార్ డాక్టరేట్లు? చిక్కులోనా? సూపర్ సార్ మీరు. పాపం ఒక ఆవిడ నేను అబ్బా అనగనగా మంచి కళాకారుడు సార్ మీరు. ఈ రేంజ్లో దొరికినంత దోచుకో అన్న విధంగా సార్ రెచ్చిపోతారు అనమాట. ఇప్పుడు ఈ స్టింగ్ ఆపరేషన్ ఎవరు చేశారనేది ఎవరికి అర్థం కాకపోయినా కూడా మనోడిని కర్ణాటక స్టేటు సస్పెండ్ చేసి పక్కన పడి నొక్కింది. చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా? అబ్బా ఆ స్మైలు అది. పాపం ఇక్కడ కూర్చొని ఎవరో రికార్డ్ చేస్తున్నారు. అంటే 2-3 ఉన్నారు ఆ రూమ్లో. చూడండి కెమెరా మూమెంట్ని బట్టి అర్థమవుతుందంటే 2-3 ఉన్నారు. అందరికీ ఒకరికి తెలిసి ఒకరు చేస్తూ ఉన్నారు, తెలియకుండా రికార్డ్ చేసి. శారీలో చిన్నది గోకుతున్న కుర్రోడు, ఈ టైటిల్ దీనికి. శారీలో చిన్నది గోకుతున్న కుర్రోడు, అద్భుతమైన ప్రోగ్రాం. సరే గోక్. ఇంకా అంటారు ఆడవాళ్ళు. ఎక్కడ ఆడవాళ్ళండి? ఇప్పుడు ఎంతమంది ఒక మొగోడు చుట్టూ అంతమంది ఎందుకు వెళ్తున్నాడు? వాడు ఎక్కడ పట్టుకుని ఎందుకు పట్టించుకుంటున్నారు? ఆడవాళ్ళ అది ఎక్కడ పోయింది? వాళ్ళ శానిటీ ఎక్కడ పోయింది? వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎక్కడ పోయింది? వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎక్కడ పోయింది? ఆడవాళ్ళని అంటారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని ఏమన్నా మరి? ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టి వచ్చి జనక్ పాయలబాజీ అంటూ వాడు ఏం చేసినా కూడా చిరునవ్వుతో సహకరిస్తున్నారు కదా. ఏమన్నా మరి? ఇప్పుడు ఆ మహిళా సంఘాలు మాట్లాడరా? ఇప్పుడు మళ్ళీ వాడి మీదకి వెళ్తారు. మళ్ళీ ఆ వాడే కావాలని లోపరుచుకున్నాడు. లోపరుచుకోవడానికి ఏం సార్ అది నాకు అర్థం కాదు. ఏమన్నా కూడా వాడే అసత్యాలు చెప్పి లోపరుచుకున్నాడు. నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, శాలరీ వస్తుంది, సమాజంలో పరుగుగా బతుకుతున్నావు. కానీ నువ్వు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి గుడి వెనక నా స్వామి కబుర్లు, జనగా పాయలబాజీ నొక్కుళ్ళు, దొరికినంత దోచుకో ముద్దులు పెట్టుకుంటా బయటకు వచ్చి పెడతారు మహిళా సంఘాలు జిందాబాద్ అంటే. ఏం సార్ ఇది? ఎవరిని నేర్పప్పలు చేద్దామని మళ్ళీ ఇంటి మీదకి వెళ్తారు. వాడే మాయ మాటలు చెప్పాడని వీళ్ళు మాయపడిపోతారు వాళ్ళ మాయ మాటలు చెప్తే. ఏంట్రా సామె చూడలేక వస్తున్నావు? పాప మాకు ఎవరో నవ్వుకుంటున్నాడు.
అదేదో ఉంటుంది, ఏయ్ గిల్లితే గిల్లించుకోవాలి అన్నట్టుగా ప్రకాష్ రాజ్ చెప్తాడు కదా, అట్లుంది వ్యవహారం. ఇక్కడ కూడా ఇంకో ఆవిడ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ వీడియో చేసే మూడు ఉత్సాహం మొత్తం పోతుందబ్బా. సరే ఏదో ఒకటి అందరికీ అర్థమవుతుంది కదా, మన గౌరవనీయులైనటువంటి డాక్టరేట్ ఉన్నటువంటి డీజీపీ గారు ఏం చేస్తున్నారు అని. ఇలా పోలీసులు చేస్తున్నారు, పక్కన ఆడోళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక పోలీసుతో ఇంతమంది ఆడోళ్ళు ఒకళ్ళు వీడియో కూడా తీస్తున్నారు. అంటే మీకు అర్థమవుతుందా, ఇక్కడ పిచ్చోళ్ళు జనాలు ఎవరు? మహిళా హక్కుల కోసం పోరాడేవారు, భార్యాభర్తల పవిత్రమైన బంధంతో నా భార్య ఉత్తమరాలని నమ్మే మొగాడు, అదే డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోయి వీళ్ళంతా కూడా మూసుకులు వేసుకొని బతికేస్తూ ఉంటారు. చివరికి ఆడే చేయించాడు, ఆయన పొజిషన్లో ఉండి నేను ఇలా చేయకపోతే ఇలా కేసు పెడతా అన్నాడు, అలా కేసు పెడతాడు, మళ్ళీ ఆయన మీదకి వెళ్తారు. అక్కడ నవ్వుతూ ఏకైకలు పక్కపక్కలు చెక్కలు పెడితే కొలుకులు మొత్తం మనకు కనిపిస్తున్నా కూడా మళ్ళీ ఎరిపప్పలాగా ఆడే ఏదో చేసి ఉంటారంట. ఇక్కడ ఎవడు ఏది చేయడు, ఎవడికి ఏం అవసరం ఉందో అది తీసుకుంటారు, ఎవడికి ఏం కావాలో అది ఇస్తారు. ఇది ఓపెన్ అంతే. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, ఒక అమ్మాయి, ఇప్పుడు ఒకరిని లవ్ చేశాను, వాడి దగ్గర డబ్బులు లేవు, ఉపయోగం ఏముంది చెప్పండి, లేదు నేను వేరే వాడు డబ్బున్నామని చూసుకున్నా అనుకున్నా, నువ్వు టూర్లకు తిప్పుతాడు, డబ్బులు ఇస్తాడు, ఇంకా స్వర్గ సుఖాలు చూపిస్తాడు, అటువంటి వాడికి కదా నాకు కావాల్సింది అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక అక్క. ఆ అక్క గురించి తలుచుకున్న ప్రతిసారి చేసుకున్న మొగుడు అలా బయటికి వెళ్ళగానే ఎవడికి ఎక్కడికైనా ఎలా అనిపిస్తే ఏమనిపిస్తుందో, ఎలా వెళ్తుందో అసలు నాకు ఏం అర్థం కాల, గుండెలు ఒకసారి జల్లు అన్నాయి. సో ఇటువంటి జల్లులు ప్రతి ఒక్క మొగోడికి ఉంటాయి. కేరళలో ఒక బస్సులో ఒక ఆవిడ వీడియో తీస్తూ దీపక్ అనే కుర్రోడి జీవితాన్ని, ఒక డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి ఒక యువకుడి జీవితాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చచ్చే వరకు వదల్లా. జనాలు అంతే ఉంటారు. సో ఆడొచ్చేస్తే ఓకే, ఇక్కడ మగోడు చేస్తే ఇది పెద్ద తప్పు అయిపోయింది. మరి ఇక్కడ ఆడోళ్ళని ఎవడో ఏమనుకోరు. సో ఓవరాల్గా చెప్తుంది, కామాతురానం నా భయం నా లజ్జ కన్నా కూడా డబ్బు తురానం, వాడు లేడు ఈడు లేడు, ఎవడు దొరికితే వాడితో జనక పాయలబాజీ అంటంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా చాలా సంఘటితంగా, కాన్ఫిడెంట్గా, సిగ్గు లేకుండా కోఆపరేట్ చేస్తున్నారు మాత్రం వాస్తవం. ఇది తెలియకుండా ఒకవైపే కాయిన్కి ఒకవైపే చూసి ఒకరిని ఎర్రిపప్పని చెప్తే మాత్రం చూస్తూ ఊరుకోకండి దయచేసి. మగాళ్ళే, ఆడాళ్ళే, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని, డబ్బు కావాల్సిన డబ్బులు తీసుకొని సుఖాన్ని ఇస్తారు, సుఖం కావాల్సిన వాడు సుఖాన్ని పొంది డబ్బులు ఇస్తాడు. ఇట్స్ ఏ క్లియర్ ట్రాన్స్పరెంట్ డీల్ అనమాట. అర్థం చేసుకోవాలి, తప్పు ఒప్పులు ఎవడే లేవు. నాకు కూడా ఈయన తప్పు అనిపించట్లేదు, ఈయన ఏదో ఇస్తేనే వాళ్ళు వచ్చుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు, ఆయన ఏదో చేస్తేనే వీళ్ళు వచ్చుంటారు. మొత్తానికి ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరిగింది, పొరపాటున బయటకు వచ్చింది. ఇక్కడ నేను ఎవరిని తప్పు పడతలే, కానీ ఇటువంటివి కూడా జరుగుతాయని మాత్రం వాస్తవం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.